హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాలార్జంగ్ మ్యూజియం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా సాలార్జంగ్ మ్యూజియం ఎంట్రీ ఫీజు వచ్చేసి చిన్నపిల్లలకు 20 రూపీస్, పెద్దవారికి 50 రూపీస్ మరియు మొబైల్ పట్టుకెళ్ళాలనుకున్న వారికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని కొంచెం ముందడికి రాగానే ఇక్కడ మనకు యుద్ధంలో వాడిన వెహికల్ కనిపిస్తుంది. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు ఎంట్రన్స్ కనిపిస్తుంది. జెంట్స్ మరియు లేడీస్కి సపరేట్ లైన్స్ ఉంటాయి. లోపలికి మనం మొబైల్స్ కానీ, సెల్ఫీ స్టిక్స్ కానీ, మ్యాచ్ బాక్సెస్ కానీ ఎలాంటి పర్మిషన్ ఉండదు. లోపలికి అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ ది సాలార్జంగ్ మ్యూజియం. చూడండి, ఇది జెంట్స్ ఎంట్రీ. కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు ఓల్డెన్ డేస్లో వాడిన డెకరేషన్ లైట్స్ మనకు కనిపిస్తాయి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళది డొనేషన్ బాక్స్ కనిపిస్తుంది. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే సాలార్జంగ్ ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి. దాని పక్కనే మనకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది. అందులో మనం రిజిస్టర్ అయ్యి ఫోటో దిగితే డైరెక్ట్ మన మొబైల్కి లింక్ వస్తుంది ఫోటో. అది కంప్లీట్ చేసుకొని కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు అన్ని గ్యాలరీస్ వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏ గ్యాలరీస్ ఉన్నాయి అని, క్యాంటీన్ ఎక్కడ ఉంది అవన్నీ కనిపిస్తాయి. అలా గ్యాలరీస్కి వెళ్ళే మధ్యలో మనకు గ్రేట్ ఫైటర్స్ వాళ్ళ ఫొటోస్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలాగా చూడండి గ్రేట్ ఫైటర్స్ వాళ్ళ ఫొటోస్. ముందుగా మనకు ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ వస్తుంది. ఇందులో అన్ని రాగితో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నట్టు బ్రాంజ్ గ్యాలరీలో మనకు అన్ని రాగితో తయారు చేసిన దేవుని విగ్రహాలు, బాలకృష్ణుడు, నటరాజస్వామి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి. చూడండి, ఇక్కడ కనిపించే దానికంటే లైవ్లో మనకు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ శివపార్వతులు, లక్ష్మీనారాయణుడు, ఒక విష్ణుమూర్తి విగ్రహాలే రకరకాల విగ్రహాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. అసలు లైవ్లో చూస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ కనిపిస్తుంది కదండి భూదేవి విగ్రహాలు, శ్రీదేవి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. రకరకాల విగ్రహాలు కనిపిస్తాయి మనకు, అన్నీ రాగితో తయారు చేసినవే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గంగాదేవి చాప మీద కూర్చున్నట్టు విగ్రహం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎలిఫెంట్, దీపలక్ష్మి. ఇక్కడ చూడండి, ఇది ఎంత చాలా బాగుందో. అసలు లైవ్లో చూస్తే చెప్పలేమండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఇండియన్కి కల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, బుల్లక్ కార్ట్, ఈ చేనేత వస్తువులు ప్రతి ఒక్కటి మనకు బ్రాంజ్తో తయారు చేసినవే ఉంటాయండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫోక్ డాన్సర్, గాడెసెస్ దుర్గా, లక్ష్మి, డివైన్ ఫీమేల్, గరుడ స్వామి, ప్రతి ఒక్క విగ్రహం ఉంటుందండి. మొత్తం రాగితో తయారు చేసిందే. నందీశ్వరుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
ఇక్కడ మనకు లక్ష్మీదేవి విగ్రహాలు కనిపిస్తాయి. చేతిలో దీపం పట్టుకొని లక్ష్మి చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మన ఇండియన్ కల్చర్ చూడండి. లేడీస్ ఇక్కడ రకరకాల విగ్రహాలు, బుద్ధుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు పార్వతీదేవి విగ్రహాలు కనిపిస్తాయి చూడండి. రకరకాల ఫొటోస్, వినాయకుడు అసలు చూడడానికి ఎంత బాగుందో చూడండి. నటరాజస్వామి, ప్రతి ఒక్కటి చూడడానికి చాలా బాగుంటుందండి. ఒక నటరాజస్వామియే ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ చూడండి పార్వతీ పరమేశ్వరు, సోమస్కంద మూర్తి, ఇక్కడ ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ ఉంటాయి చూడండి. అక్కడ మనకి ఇన్ఫర్మేషన్. అలా కొంచెం ముందటికి రాగానే మనకు గరుడ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వైడ్ యాంగిల్లో చూపిస్తా ఎంత పెద్దగా ఉంటుందో. అసలు చుట్టూ ఆ ఆర్కిటెక్చర్ చూస్తుంటే భలే అనిపిస్తుంది అండి. అక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మనకు. కృష్ణుడు ఓల్డెన్ డేస్లో వాళ్ళు వాడిన చైర్స్ మరియు డైనింగ్ టేబుల్స్ చూడండి. ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదండి. అసలు మేము వెళ్ళిన రోజు చాలామంది ఉన్నారు వీకెండ్ అవ్వడం వల్ల. అసలు చూడండి అసలు ఆ చైర్స్ ఎంత బాగున్నాయో. ఆ డిజైన్ అదంతా చూడడానికి చాలా బాగుంది. ఇది డిన్నర్ సెట్. ఆ చైర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకు తెలిసి ఇవి డోర్స్ అనుకుంటా వాళ్ళు వాడినవి. అద్దాలు చూసుకోవడానికి. బ్రాంజ్ గ్యాలరీ అయిపోయి బయటికి రాగానే మనకు మళ్ళీ ఇలా కనిపిస్తాయి. 75 years అయిపోయి ఫ్రీడమ్ వచ్చి దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి హాల్ ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా అది క్లాక్ రూమ్.
ఈ గ్యాలరీలో మనకు మొత్తం ఏనుగు దంతాలతో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి. చూడండి, ప్రతి ఒక్కటి ఏనుగు దంతాలతోటే తయారు చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు బ్రిటిష్ వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ అన్నీ ఏనుగు దంతాలతో తయారు చేశారు. చూడండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏనుగు దంతాలతోటే తయారు చేశారు. ఆ చైర్స్ కూడా. ఈ గ్యాలరీలో మొత్తం తయారు చేసినవన్నీ ఏనుగు దంతాలతోటే తయారు చేశారంట. అసలు చూడండి, భలే తయారు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చైనీస్కి సంబంధించిన విగ్రహాలు అన్నీ ఏనుగు దంతాలతోటే తయారు చేశారు. అసలు చూడడానికి భలే ఉంది. ప్రతి ఒక్క విగ్రహం ఏనుగు దంతాలతో తయారు చేశారు ఇందులో కనిపిస్తున్నవన్నీ. ఈ వాకింగ్ స్టిక్ గ్యాలరీలో మనకు మొత్తం వాళ్ళు వాడిన వాకింగ్ స్టిక్స్ కనిపిస్తాయి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తున్నాను, చూడండి. ఈ గ్యాలరీలో మనకు మొత్తం యుద్ధంలో వాడిన కత్తులు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, బాణాలు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను, చూడండి. మనకు పద్మావతి మూవీలో కనిపిస్తుంది ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ. ఇక్కడ చూడండి, కత్తులు, బల్లాలు, వేటాడడానికి యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనకు రాజులు వాడిన యుద్ధానికి సంబంధించిన కత్తులు కనిపిస్తున్నాయి, చూడండి. బల్లాలు, కత్తులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కత్తులు కనిపిస్తున్నాయి. స్వాట్స్ చూడండి క్లియర్గా. ఇక్కడ చూడండి, చిన్న కత్తులు,
పల్లాలు, గన్స్. ఇక్కడ చూడండి గన్స్ కనిపిస్తున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ అండి. అసలు నేనైతే ఎక్కడా చూడలేదు ఇలాంటివి. షార్ట్ గన్స్, లాంగ్ గన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్. చూడండి ఇక్కడ మనకు మూవీలో చూపిస్తారు కదా, సేమ్ అలాంటి గన్సే. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తా చూడండి. ఈ గ్యాలరీలో మనకు ఇండియన్ మినిస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అవైలబుల్లో ఉంటుందండి. చూడండి Thank you for watching. Please like, share, subscribe my channel. Thank you.